మనం ఏదైనా ఒక మాట మాట్లాడుకున్నాం, ఏదైనా ఒక అంశాన్ని చర్చలోకి తీసుకొని వచ్చాము అంటే, దాదాపు అది అబద్ధమయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీతో టచ్‌లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో పని చేయించే కాంట్రాక్టులు కుదుర్చుకునే దాంట్లో ఉన్నారు. ఇప్పటికే నారా లోకేష్‌తో ఢిల్లీలో 2 సార్లు సమావేశమయ్యారు. హైదరాబాద్ వచ్చి ఇప్పటికే టీడీపీకి పనిచేస్తున్న వ్యూహకర్త రాబిన్ శర్మతో కలిసి లోకేష్, రాబిన్ శర్మ, ప్రశాంత్ కిషోర్ కలిశారు. తర్వాత వాళ్ళందరూ చంద్రబాబుని కలిశారు. అండ్ ప్రశాంత్ కిషోర్ టీం టీడీపీకి ఆల్రెడీ పనిచేయడం మొదలెట్టింది. వాళ్ళు ఒక సర్వే కూడా చేశారు ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో. ఆ సర్వే రిపోర్ట్ కానీ చంద్రబాబుకి ఇచ్చారు. ఈ అన్ని అంశాలు మనం మాట్లాడుకున్నాము. ఇవన్నీ మన కళ్ళ ముందే నిజమవుతున్నాయి. ఈసారి పబ్లిక్గా ఓపెన్గానే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్, కిలారు రాజేష్, ఈ పేరు గుర్తుందిగా, ఈ ముగ్గురు గన్నవరం వెళ్ళి అక్కడి నుంచి ఒకే కారులో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చేరుకున్నారు. అప్పటికి అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వ్యూహకర్త రాబిన్ శర్మ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూర్చొని ఈరోజు చర్చిస్తూ ఉన్నారు, అక్కడ మాట్లాడుకున్నారు. మరి ఫైనల్గా ఏం చర్చించి ఏం కన్క్లూజన్కి వచ్చారు ఏంటి అన్న విషయం అయితే అప్డేట్స్ రావాలి. ఇది మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఎస్, వాళ్ళు పనిచేస్తున్నారు, కలిశారు అని. ఇప్పుడు ఇంత ఓపెన్ పబ్లిక్ కావాలి. మనం ఏదైనా ఒక అంశాన్ని టచ్ చేసాం, ఒక అంశాన్ని చర్చకి తెరలేపాము అంటే దాదాపు అది అబద్ధం అవ్వడం, లేకుంటే అది నిజం కాకపోవడం ఉండదు. తర్వాత సరే వాళ్ళకి అగ్రిమెంట్ కుదరకనో, ప్యాకేజ్ కుదరకనో, ఇంకొకటో, తర్వాత వాళ్ళు కలిసి పని చేసుకుంటారులే, తర్వాత సంగతి. ఇప్పటి వరకు మాట్లాడుకున్నవి ఈ అంశం మీద అన్నీ నిజాలే. మరి చూడాలి ఎంతవరకు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు బంధం బలపడి చంద్రబాబు కోసం ప్రశాంత్ కిషోర్ టీం పనిచేస్తుంది, ఏ బాధ్యతలు తీసుకోబోతున్నారు ఏంటి అన్న విషయం క్లారిటీ వస్తే మళ్ళీ అప్డేట్ చేసి డిస్కస్ చేసుకుందాం.